అయ్యా నా పేరు సతీష్ కుమారు, మాది చంద్రాచర్ల గ్రామము, రాజూరు పొలం కింద మా పొలం ఉంది. మా నాన్నగారికి వచ్చి మా పిత్రాజితం మా తాతగారి నుంచి 83లో రిజిస్టర్ అయింది. 393 1B అనేది 6 ఎకరాల 67. కానీ 1993 అంటే రిజిస్టర్ అయిన 10 ఏళ్ళకి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు అని చెప్పేసి 1B మరియు 1C వాళ్ళతో కలిసి సబ్ డివిజన్ కెనాల్ కోసం సబ్ డివిజన్ చేయించుకునేసి ఎక్కువ పాస్బుక్లు బార్డర్ లెన్స్ మళ్ళీ బార్డర్స్ వాళ్ళని కూడా చేంజ్ చేశారు. దాని ద్వారా మొత్తం 393 సర్వే నెంబర్లు 25 ఎకరాలు 99 సెంట్లు ఉంటే దాన్ని 39 ఎకరాల 72 సెంట్లు చేశారు. సో అది నేను 5 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. పీజీఆర్ఎస్ ఇప్పుడైతే పీజీఆర్ఎస్ ఇంతకుముందు స్పందన అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినాను. అది ఎక్కువ పాస్బుక్లు ఉండేవి ఎవరికి ఎంత ఉందో తీసేయమని చెప్పేసి కోరాను, కానీ కోరలేదు. ఆర్డీఓ గారు కూడా సైన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చారు, అయినా కూడా వాళ్ళు రిపోర్ట్ రాయలేదు. ఏం చేసుకుంటారో చేసుకోపో, నేను చేసేది లేదని చెప్పి చెప్పారు ఎంఆర్ఓ. నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది. కెనాల్ డాక్యుమెంట్ కోసం 80 నెంబర్ అని చెప్పేసి సబ్ డివిజన్ ఫైల్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్కి చెక్ చేసి లేదు. నేను కెనాల్ ఆఫీస్కి వెళ్ళి సబ్ డివిజన్ ఫైల్స్ తెచ్చి చూపించాను. మా నాన్న తినలేదండి కెనాలు, మా భూమి అంతా కెనాల్ ఎంత పోయిందని అడిగాను. కెనాల్ పోయింది 393 1B2లో 2 ఎకరాల 12 సెంట్లు, 393 1C2 అని చెప్పేసి ఎకరా 66 సెంట్లు. కానీ మేము ఫిజికల్గా ఉన్న భూమి 9 ఎకరాల 81 సెంట్లు కూడా కెనాల్ అనే ఎక్కింది. మేము ఆ 6 ఎకరాల 67తో పాటు ఇంకా ఎక్సెస్గా ఎక్కేసింది. మేము అది వచ్చి కరెక్షన్ చేయమంటే ఎంఆర్ఓ మాకు కరెక్షన్ లేదు అంటున్నారు. అందరికీ నోటీసులు ఇస్తామని చెప్పి అందరికీ నోటీసులు ఇప్పించి అవతల వ్యక్తితో దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడానికే చూశారు. మేము కోర్టుకి వేసుకున్నాం. కోర్టుకి వేసుకుంటే బార్డర్స్ చేంజ్ ఉన్నాయి, కానీ సర్వేలు వచ్చి మీకు పాస్బుక్లే లేవు, మేము వాళ్ళ అవతల పాస్బుక్లు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి చలాన కట్టుకుంటే మేము కొలిపియాలి అని చెప్పేసి చూస్తున్నారు. మేము కొలచకూడదు అని చెప్పేసి నేను మీడియా పర్సన్ తీసుకొని పోతే మీడియాపై దౌర్జన్యం చేసినారు. అది కూడా నేను ప్రెస్ రిపోర్ట్ అనంత న్యూస్కి నేను వేసాను. మీడియా పైన వేసినారని చెప్పేసి న్యూస్ పేపర్ కూడా వేయించాను. కానీ మళ్ళా కొలిచి వాళ్ళకి బార్డర్స్ నెంబర్ వాళ్ళు చూపించి వచ్చారు. నేను మరీ పీజీఆర్ఎస్కి వచ్చాను. ఎందుకండి సర్వేరు ఇలా చేస్తున్నారంటే అక్కడ ఏడీ మేడం వచ్చి వాళ్ళ నెంబర్ వేరు మీ నెంబర్ వేరు కదా అనింది. లేదు మేడం, ఇంతకుముందు మా నాన్నకి రిజిస్టర్ అయినప్పుడు బార్డర్స్ వేరు చూడండి, మళ్ళీ దాని తర్వాత కెనాల్ వాళ్ళు రాసినప్పుడు కూడా కొట్టేసినది కూడా నేను చూపించే బార్డర్ లెన్స్ చూడండి కొట్టేశారు. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కెనాల్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాను, మండల్ సర్వే దగ్గర ఉన్న లెన్స్ చూడండి, మా బార్డర్ లెన్స్ వేరు అని కూడా చెప్పాను. కానీ వీళ్ళు ఎంఆర్ఓని కలిసిపోవని చెప్తారు మేడం. నేను ఎంఆర్ఓ దగ్గరికి ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. నా భూమి మీద నాకు పాస్బుక్ కావాలనేసి పిత్రాజితం, కానీ ఎంఆర్ఓ ఎటువంటి కరెక్షన్ చేయలేదు. నేనేం అడుగుతున్నాను, సార్ ఫిజికల్గా భూమి మీద ఏ నెంబర్ ఉంది, ఆ భూమి ఎంగేజ్మెంట్లో ఎవరు ఉన్నారు, అది రిపోర్ట్ రాయండి. మొత్తం 25 ఎకరాల 99 సెంట్లే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అలా రిపోర్ట్ రాసి ఇవ్వండి సార్, నేను కోర్టుకి వేసుకున్నాను, కోర్టులో సబ్మిషన్ చేసుకుంటాను డాక్యుమెంట్ అని అడిగినాను. అంతేకాకుండా కెనాల్ పోయింది. కెనాల్కి అటువైపు ఇటువైపు గవర్నమెంట్ రోడ్డే ఉంటుంది. ఆ రోడ్ అంటే కూడా మమ్మల్ని రానికోకుండా అడ్డం వేసేసి రాళ్ళు ప్లస్ పంటే పెట్టేశారు. ఇక్కడ ఏకంగా మేము 3 ఏళ్ళ నుంచి మేము పంటే పెట్టలేదు. మరి పంట నష్టం ఎవరు కట్టిస్తారు? గవర్నమెంట్ కావే చేస్తా అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తాం? నేను డైరెక్ట్ పోయి అడిగితే 1B2 వచ్చి 6 ఎకరాల 67 సెంట్లు అని చెప్పేసి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు రస్తా కోసం రాపించుకున్నట్లు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. 1B2 కెనాల్ 2 ఎకరాల 12 సెంట్లే, దానికి 1B కూడా ఉంది. కానీ అతను వచ్చి ఫేక్ డాక్యుమెంట్ పెట్టేసి ఎక్సెస్ ఆ రాయపాటి శ్రీరాములు మా పెద్దనాన్న అనే వ్యక్తి సచివాలయం కూడా 1Bలో 1B కింద ఎక్కించుకున్నాడు. దానికి ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. తోటలన్నీ కలిసి చేసి సేను అని చెప్పి కన్వర్ట్ చేసి మా నాన్నకు అతను పెంచి తెచ్చుకుంటున్నాడు. మా నాన్న సేను ఇప్పుడు కూడా రాని చూపిస్తాను. 6 ఎకరాల 7 సెంట్లు ఏదైతే కోట్లకి వేసానో అది సేను, మాకు బోర్లు కూడా లేవు. కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో మాది తోట అని చెప్పేసి మా నాన్నకు అసలు పింఛనే లేకుండా చేసినాడు. అతను అన్ని పార్టీలకి లింకప్ పెట్టుకున్నాడు. రాయపాటి శ్రీరాములు అనే వ్యక్తి నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ఇంతకుముందు 10 ఏళ్ళు టీడీపీలో ఉన్నాడు. రీసెంట్గా ఎలక్షన్ టైంలో వైసీపీకి కన్వర్ట్ అయ్యేసి మొత్తం ఎక్సెస్ ఆఫ్ 1Bs ఏమి డిలీట్ చేయకుండా ఎంఆర్ఓలతో కలిసి పోరాడుతున్నాడు. నేను పీజీఆర్ఎస్లో వచ్చి దౌర్జన్యంగా కొలిచేకి వచ్చినారు పీజీఆర్ఎస్లో అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వస్తే నేను నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. రాటకొండల మహేష్ చంద్రాచర్ల వ్యక్తి, అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి. నువ్వు కోర్టుకి ఎక్కడైనా పోరా, నేను ఎంఆర్ఓ ఆఫీస్ డాక్యుమెంట్లు తీసుకొని రా, మేము కార్లు వేసుకొని వచ్చి నీ ఎంత చూస్తామని చెప్పి నా దగ్గర కాల్ ఎవిడెన్స్ ఉంది, నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది. ఏమే సర్వేర్ వచ్చినాడు మమ్మల్ని కొట్టేయడానికి కూడా అనేసి, అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. కలెక్టర్ గారు వచ్చి ఏడీ మేడం అని చెప్పేసి ఆమె ఇచ్చారు. ఏడీ మేడం వచ్చి మండల సర్వే ఫోన్ చేస్తే అతను మాకు పాస్బుక్ లేదంటే అన్నారు. మా భూమి మీద ఉండే పాస్బుక్ మాకు ఫిజికల్గా మా తాతగారు ఆస్తి 83లో రిజిస్టర్ అయింది. RHలో మా తాత పేరే ఉంది.
కానీ 1B3 అనేది 9 ఎకరాలు అనేది కాలం ఉందండి, వాళ్ళ పాస్బుక్కే లేదు, వాళ్ళదే దౌర్జన్యం అని చెప్తున్నాడు. మళ్ళీ ఈసీ ఎక్కడ పోవాలా, ఆర్హెచ్ ఎక్కడ పోవాలి, అవి లేని 1Bలు వస్తాయా? ఇప్పుడు చూస్తేనేమో పత్రాల్లో ఒక నెంబరు, భూమి మీద ఒక నెంబరు, వాళ్ళు చలాన కట్టినారంటున్నారు కదా, ఏ నెంబర్ మీద కట్టినారో చూడండి. అందులో 1C1 అనే వ్యక్తి కాలు దిగి ఉన్నాడు, కానీ 1C3లో వచ్చి పత్రాల ప్రకారం ఉందని చెప్పేసి అమ్మేస్తున్నాడు. మరి ఫిజికల్గా ఉండేది 1C3లో, కానీ 1Bలు మాత్రం 1C1 అని ఉంది. సో ఎవరు దీనికి ఎక్సెస్ అది చూస్తేనేమో మొత్తం అంతా RSR ప్రకారంగా 393 ఫోటో నెంబర్ అని ఉంది. అది మళ్ళీ రెండో లెటర్ 35 సెంట్ అని ఉంది. సో సపరేట్ క్లియర్గా రిపోర్ట్ ఉన్నా కూడా ఎందుకు MRO గారు రిపోర్ట్ రాయకుండా ఉన్నారు? అంటే మేము రిపోర్ట్ రాయము అని మధ్యవర్తులు ఏమంటున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాటకొండల మహేష్ వాళ్ళు 40 ఎకరాలు కాకపోతే మేము 80 ఎకరాలు చేసుకుంటాం, మాకు ఆ ఎక్కువ ఉంది, నీ చేతనైతే చేసుకో, నీకు పాస్బుక్లు, మా ఇష్టం మేము ఎన్నైనా చేసుకునేసి లోన్లు తెప్పించుకుంటామని చెప్తున్నారు. మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు అనే వ్యక్తి ప్రతి సర్వే నెంబరు ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ ఉంది. కావచ్చు మా ఇంకో సర్వే నెంబర్ ఉంది 399, అందులో ఆయనకుంటే 4 ఎకరాలు 75 సెంట్ అయితే 5 ఎకరాలను ఎక్కించుకున్నాడు. కాలువ మళ్ళీ దాంట్లో కాలువ కూడా పోయింది, కాలువ సపరేట్. మీరు చూస్తే దాంట్లో కూడా మాకు ఎకరా 19 సెంట్లు ఉంది. మొత్తం 20 ఎకరాల 79 సెంట్లు అయితే 399లో దాంట్లో నలుగురు మా పెద్దనాన్న వాళ్ళు మా నాన్నతో కలిసి ఒకరికి 5 ఎకరాలు 19 సెంట్లు వస్తుంది. 4 ఎకరాలు 75 సెంట్లు ఒకరు రిజిస్టర్ 19 ఎకరాలే చేసుకున్నారు, ఎకరా 75 సెంట్లు చేసుకోలేదు. అది కనీసం ఆ పత్రంలో ఎందుకు అనేది కూడా రాసింది, దాంట్లో ఎందుకు ఇచ్చిపెట్టినామని కూడా. ఇప్పుడు నేను తీస్తే మా నాన్న సపరేట్గా ఎకరా 10 సెంట్ల వరకు, ఎకరా 15 సెంట్ల వరకు, ఎకరా 75 సెంట్ల వరకు కెనాల్ కాకుండా అని చెప్పేసి అమ్మినాడు. 20 ఎకరాల 79 సెంట్లు పైకి అండేసి మిగతా ఎకరా 19 సెంట్ల కోసం నేను 1Bకి అప్లై చేసుకుంటే కోర్టులో ఉంది అని చెప్పేసి పంపిస్తున్నారు. ఆడు చూస్తేనేమో మా నాన్న కోర్టుకి భూమిని లేకుండా చేశారు. ఏది నాన్న అంటే ఇంతకుముందు ఇట్లే చేసినారా, ఇప్పుడు మనకు కూడా అది కెనాల్ అనేది ఇచ్చినారంట, మన భూమిని లేకుండా చేసేసి పంపులు మారమని చెప్తున్నాడు మీ పెద్దనాన్న అని చెప్పేసి చెప్తున్నాడు.